తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009 వరకు అసెంబ్లీలో డీఎస్ ప్రోత్సాహం మరవలేందని అన్నారు. డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డీఎస్ మృతి పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు నివాళులర్పించారు. మంత్రిగా ఎంపీగా డీఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. శారదాపీఠం ఆక్రమణలు తొలగించకపోతే భవిష్యత్తులో ప్రమాదముందని, అధికారులు కూడా స్పందించకపోతే ఏమనాలని నిలదీశారు. ఆక్రమణలపై అధికారులు ఇంతవరకు ఎందుకు స్పందించలేదని అన్నారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారని, 10,000 చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారని అన్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. రానున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఉధృతమైన వర్షాలు పడితే ఈ మధ్యనే వారు పైకి 6-7 అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దానిపైన అత్యంత బరువుతో పెద్ద పెద్ద ట్యాంకులు కూడా, వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిపించడం జరిగింది. రానుండేటువంటి వర్షాకాలంలో టీటీడీ అధికారులు కళ్ళు తెరవకపోతే, బోరున వర్షాలు పడితే తప్పనిసరిగా వాగు కొట్టుకుపోతుంది, ఆ గ్రావెల్ కొట్టుకుపోతుంది. ఇప్పటికే ఒక భీము కూడా వంగి ఉన్నది. ఏదైనా ప్రమాదం జరిగితే టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా, విశాఖ శారదాపీఠం వారు బాధ్యత వహిస్తారా? సమాజానికి తెలియపరచాలి, హిందువులకు తెలియపరచాలి. ఎవరిది బాధ్యత? జరగకూడదు జరిగితే మేమైతే ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. తిరుమలలో ఎంతవరకు ఇటువంటి సంఘటన జరగలే. ఒక చిన్న పసిపాపని ఒక చిరుతుపులి పట్టుకుపోతే త్రోవ మార్గంలో కోట్లాది మంది గుండెలు పగిలాయి, బాధపడ్డాం, ఎంతో మనం కలత చెందాం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనం చూసాం. కేదార్ వరదలు వచ్చేటప్పుడు ఆ కేదార్లో ఉండేటువంటి ఆ వాగుల్లో కూడా, వంకల్లో కూడా అక్రమ కట్టడాలు కట్టబట్టి ఏమైంది, ఒక్కసారి వరద నీరు కిందకి వెళ్ళడానికి అవకాశం లేక మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం కాటేజెస్, మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా తోసుకొని పోవడం జరిగింది, నెట్టేయడం జరిగింది. ఇలాంటి ప్రమాదం తిరుమలలో కూడా సంభవించకూడదని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము కోరుతున్నాం. కాబట్టి వెంటనే అధికారులు కళ్ళు తెరిచి వర్షాకాలం ఏదైతే మనకు వస్తున్నదో వెంటనే తక్షణమే దాన్ని సీజ్ చేసి
ఆ అక్రమ కట్టడాల్ని మీరు తప్పనిసరిగా తొలగించాలి, లేకపోతే భవిష్యత్తులో ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నది. అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం, అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఏదో మీ సొత్తు కాదు, ఇక్కడ ఉండేటువంటి అధికారుల సొత్తు కాదు, ఇక్కడ ఉండేటువంటి ఈఓలో లేకపోతే ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్లది మాత్రం కాదు, ఇది హిందువులది, వెంకటేశ్వర స్వామి భక్తులది, యావత్తు హిందూ సమాజానిది టీటీడీ వ్యవస్థ. కాబట్టి మీరు భక్తులకి జవాబుదారీతనంగా వ్యవహరించాలి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ. అడిగేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిన్న మేము సంఘటన చూసి దాదాపుగా ఒక 50కి పైగా అక్కడ ఉండేటువంటి ఈఓ సీసీకి మేము కాల్ చేశాం. దాదాపుగా 12 మొబైల్ నుంచి మార్చి చేశాం. కనీసం ఒక మొబైల్ నుంచి అయినా లిఫ్ట్ చేస్తారేమో అని కనీసం స్పందించలేదండి. బాధాకరం. ఏదైనా తిరుమలలో ప్రమాదం జరిగితే అధికారులు మీరు జీతభత్యాలు మీకు ఎందుకు, మీకు భవనాలు ఎందుకు, మీకు ఎలివెన్సులు ఎందుకు, మీకు సౌకర్యాలు ఎందుకు? కోట్లాది రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా భక్తులు ఇస్తున్నారు, మీకు జీతాలు ఇస్తున్నారు. మరి భక్తుల సేవలో మీరు లేకపోతే ఎవరి సేవలో ఉంటారు? గత 5 సంవత్సరాలు మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మీకు నచ్చినట్లుగా అడ్డుగోలుగా వ్యవహరించారు. ఎప్పటికైనా మీ ఆటలు కట్టి పెట్టండి. ఇంకా మీరు గత ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి పగట కళలు అధికారులు కనవద్దు. ప్రభుత్వం మారింది, నిబద్ధత ఉండేటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము అధికారులు మేము కోరుతున్నాం, మేము స్వామీజీలుగా పీఠాధిపతులుగా స్వామి సేవకులుగా మాకే మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే మరి సామాన్య భక్తుల్ని మీరు ఎలాగా ఏ విధంగా మీరు రెస్పాన్స్ అవుతారండి? చివరికి 50 ఫోన్లు తర్వాత 11వ ఫోన్ ఎవరో మా స్వామీజీలు భక్తులు చేస్తే సీసీ లిఫ్ట్ చేసి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈమెయిల్ చేయండి అన్నారు. చూడండి, ఈమెయిల్ చేయాలట. మీకు కావాల్సిన రికార్డింగ్స్ మీకు ఇస్తాం. ఏమండి, ఒక సామాన్య భక్తులు వస్తారు, కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి వారి దగ్గర, అందరూ స్మార్ట్ ఫోన్లే భక్తులు వస్తారు ఇక్కడికి, అందరూ చదువుకునే వాళ్ళు వస్తారా? అందరూ ఈమెయిల్స్ పెట్టి అవగాహన ఉంటుందా? ఇంతటి దురాగతాలు జరుగుతున్నాయి టీటీడీలో, తిరుమల క్షేత్రంలో. మీకు ఈమెయిల్ పెడితేనే స్పందిస్తారా? ఈమెయిల్ పెడితే మీరు మాట్లాడుతారా? ఇదే మీరు భక్తులకి ఇచ్చే సమాధానం, స్వామీజీలకు మాకు ఇచ్చే సమాధానం? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యసాధకుడని సినీ నటుడు సుమన్ కొనియాడారు. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. ఇందుకు ప్రజలంతా సహకరించాల్సిన సమయమని చెప్పారు. గతంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారికి ఉద్యోగ కల్పన చేసేలా సీఎం చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. అంతకుముందు సుమన్ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయాధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సుమన్ తెలిపారు. రాష్ట్రంలో చిన్న స్టూడియోలు నిర్మించేలా చూడాలన్నారు. సబ్జెక్టు తెలిసిన పవన్ కళ్యాణ్ కు మంచి శాఖల్నే కేటాయించారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన సత్తా చూపిస్తున్నారని సుమన్ వ్యాఖ్యానించారు. మా మిత్రుడు నారాయణ ఇక్కడ యూనివర్సిటీ పిహెచ్డి, ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా టెంపుల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే మొత్తం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు. చాలా విశేషమైన ఒక రోజు, ప్లస్ ఇక్కడ చాలా అపునీతమైన ఒక టెంపుల్ ఇది. సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు. సో కేవలం మా ఊరి నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి, మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపరింటెండెంట్ వేరే ఆఫీసర్స్కి, అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఇంకా ఇట్లా షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను, అదే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి. బాగా బిజీగానే, దేవుడి దేవాలు అన్నీ బిజీగా నడుస్తున్నాయి. అదే మాదిరిగా మీకు అందరూ తెలుసు, మన ఎలక్షన్స్ జరిగింది. సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి, అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం, అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి.
అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి వెబ్ సిరీస్కి వాటికి పనికొచ్చేలాగా ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేసి ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎన్నో గుడులు ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు. దానికి నా రిక్వెస్ట్ దీనికి. అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్. బాబు గారి వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైన్. సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి అందరూ బాగుండాలని నా కోరిక. సబ్జెక్ట్ తెలిసిన మంత్రి అయితే అండి మ్యాటర్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సబ్జెక్ట్ తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించి వేరే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా మనిషే కాబట్టి సినిమా కష్టాలు, నిర్మాత కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ కష్టాలు, ఎగ్జిబిటర్ కష్టాలు అన్నీ తెలుసు. సో తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బెటర్మెంట్ ముఖ్యంగా చిన్న సినిమాలు బ్రతకడానికి ఒక మార్గం ఆయన చూపిస్తారు. అదే మాదిరిగా పెద్ద సినిమాలు కూడా ఈక్వల్గా, ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎక్కువ రిస్క్ ఉంది. సినిమా చాలా కోట్లు పెట్టి తీస్తారు, ఏదైనా ఫెయిల్ అయితే చాలా పెద్ద లాస్ అవుతుంది. సో అది కూడా ఉండి ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ బ్రతికి ఉండేలాగా దారి చేయాలి, అది చాలా ముఖ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడి కార్యాలయం బిజీ. సమస్యల అర్జీలతో భారీగా తరలివచ్చిన ప్రజలు. భీమవరంలో క్రికెట్ అభిమానుల సంబరాలు. సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించడంతో సందడిగా మారిన పట్టణాలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ హిమాంశు శుక్లా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అభిమానులు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి విమర్శల దాడి. సర్వేపల్లిలో అక్రమాలకు తెరలేపారంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.